భార్యకు భర్త ఎంత విలువ ఇవ్వాలో చెప్పే కథ. ఒక కొడుకు, తండ్రి రాత్రి భోజనం చేయటానికి కూర్చున్నారు. ఎప్పుడూ చాలా రుచిగా వండి పెట్టే అమ్మ ఆ రోజు చపాతీ తెచ్చి తండ్రికి ఇచ్చింది. చపాతీ మాడిపోయి ఉంది నల్లగా. కొడుకు తండ్రి వైపు చూశాడు ఏమంటాడో అని. తండ్రి మామూలుగా చపాతీ తింటూ భార్యని అడిగాడు, ఇవాళ పని ఎక్కువగా చేసి అలసిపోయినట్టున్నావు కదా అని. భార్య సమాధానంగా చెప్పింది, చపాతీ మాడిపోయినట్టుంది కదా పాపం, మీకు ఇబ్బందిగా ఉంది కదా తినటానికి. భర్త వెంటనే, లేదు బంగారం, నాకు చపాతీ నచ్చింది, నువ్వు ఇంకా వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. తల్లి వెళ్ళగానే కొడుకు ఉండబట్టలేక తండ్రిని వెంటనే అడిగేశాడు, నాన్నా, నీకు నిజంగా చపాతీ నచ్చిందా, అంత మాడిపోయినది అని. తండ్రి కొడుకు భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి చెప్పాడు, అమ్మ పొద్దున్నుంచి పనులన్నీ చేస్తూ అలసిపోయి ఉంది. అంత అలసటలోనూ నాకు తినటానికి తెచ్చింది. నేను బాలేదు అని ఉంటే బాధపడేది. నాకు నా రుచుల కంటే అమ్మ కష్టం గురించే ఆలోచించాలనిపించింది. నా ఒక్క సాధింపు తన కష్టాన్ని రెట్టింపు చేస్తుంది. నా ఒక్క ప్రేమపూర్వకమైన మాట తనకి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేందుకు తోడ్పడుతుంది అని చెప్పాడు. ఇలా కొడుక్కి ఏ రోజుకారోజు తల్లి తండ్రి ప్రేమ అర్థమవుతూ ఉంది. భవిష్యత్తులో అతను ప్రేమకు విలువిచ్చే ఒక మంచి హృదయశీలిగా ఎదుగుతాడు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ప్రేమానురాగం, సహాయ సహకారం జీవిత గమనానికి నిజమైన దృఢమైన ఆధారం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.